ఈ సిరాజ్కి సంబంధించినటువంటి ఉదంతానికిలో ఎన్ఐఏ విజయనగరం దగ్గరనే తిష్ట వేసి మరీ అబ్జర్వ్ చేసింది. టోటల్గా ఎలాగ తయారు చేశాడు అన్నటువంటి విషయం క్లారిటీ వచ్చేసింది. అక్కడి నుంచి పంపించినటువంటి సమాచారం ఆధారంగా, అలాగే అమెజాన్ ద్వారా తెప్పించినటువంటి పరికరాల ఆధారంగా తయారు చేసినటువంటి బాంబు ఇది కనుక పేలి ఉంటే కనీసం ఒక 10-15 మంది చనిపోయేవాళ్ళు. అది కనుక ఇతనికి తెలియకుండానే ఎక్కువ మందుగుండు సామాగ్రి పెట్టుంటే ఓ ప్రాంతం ధ్వంసమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదా ఓ 10-15 మంది చనిపోయి ఉంటే అక్కడి నుంచి ఇతను మరింత ధైర్యంగా ఇంకా కొత్తగా తయారు చేయడానికి రెడీ అవుతాడు. లేదా ఇతన్ని తీసుకెళ్ళి మెయిన్ పొజిషన్ ఇస్తారు. ఇప్పుడు ఇది ఒక పరీక్షలు అయిపోయినాయి. భారతదేశంలో విధ్వంసం సృష్టించడం, భారతదేశంలో అరాచకం చేసేటటువంటి వాళ్ళకి పెద్ద తీవ్రవాద పోస్టులు ఇస్తారు అన్నటువంటి ఉద్దేశంతో సాగుతున్న వాళ్ళు కూడా తయారవుతున్నారు. ఇది ఎన్ఐఏ అర్థం చేసుకుంది.